హలో అండ్ వెల్కమ్ టు స్పెషల్ షో. నా పేరు సత్య. దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి వలస చట్టాలను తొలగించి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెక్షన్లు తీసుకొచ్చారు. మరి ఈ దేశ పౌరులుగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ లా గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. వాటి మీద మనకి అవగాహన కల్పించడానికి, మన ప్రేక్షకులకు, అలాగే మన సందేహాల్ని నివృత్తి చేయడానికి TV9 స్టూడియోకి వచ్చారు జస్టిస్ పానుగోటి నవీన్ రావు గారు. నవీన్ రావు గారు, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నవీన్ రావు గారు, చట్టాల సంగతి తర్వాత మాట్లాడదాం. అడ్వకేట్లంతా వచ్చి ఈ కొత్త చట్టాలు వద్దు అని చెప్పి చాలా చోట్ల ఎజిటేట్ చేస్తున్నారు. చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది సామాన్యుడికి. ఇదేంటి, కొత్త చట్టాలని ఆహ్వానించాల్సిందే లాకి సంబంధించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సోకాళ్ళు వీళ్ళంతా, వాళ్ళు వద్దని చెప్తున్నారేంటి? ఎక్కడో ఏదో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ చట్టాలు వస్తున్నాయి 1 జూలై నుంచి అని అందరికీ తెలుసు, కానీ దానికి ప్రిపరేషన్ అనేది కాలేదు అడ్వకేట్స్లలో. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. ముందే ట్రైనింగ్స్ అవన్నీ తీసుకొని బార్ కౌన్సిల్ కానీ బార్ అసోసియేషన్స్ కానీ ట్రైనింగ్ ఇప్పించి అడ్వకేట్స్కి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తే బాగుండేది. అనవసరంగా భయపడుతున్నారు. దాంట్లో అటువంటిది ఏం ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ సమస్య వాళ్ళకి కొత్త అంటే ఇప్పుడు సెక్షన్స్ మారిపోయినాయి, టైం ఇవ్వలేదు, అవగాహన లేకుండా తీసుకొచ్చేసారనా, లేకపోతే అందులో ఏమైనా సమస్యలు ఉన్నాయనా? అందులో ఏం సమస్యలు లేవు. కాకపోతే ఇప్పుడు ప్రొవిజన్స్ అన్ని ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న లాను సడన్గా ఓ పర్టికులర్ సెక్షన్ 300 అంటే ఏంటి అనేది ఉండేది. అవ 300 ఇప్పుడు ఏమైంది, ఏం మారింది, 101 అయింది. సో 101 అయింది అన్నదానికి కొంచెం అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది, అంతేగాని బట్ దానికి సంబంధించిన వరకు చాలా పుస్తకాలు వచ్చినాయి. ఇప్పుడు పాత యాక్ట్లో ప్రొవిజన్ ఏంటి, కొత్త యాక్ట్లో ప్రొవిజన్ ఏంటి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈక్వలెంట్ ప్రొవిజన్ తీసుకొస్తున్నాయి. అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇబ్బంది ఏం లేదు. ఒకసారి కొంచెం యాక్ట్ని కూర్చొని చదువుకుంటే 2 రోజుల్లో మొత్తం అర్థమైపోతుంది. ఓకే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే యూ మీన్ టు సే ఒకవేళ ఏమైనా ప్రభుత్వం వీళ్ళకి అవగాహన ఇవ్వకపోవడం అలా ఉంచి తొందరగా ఏమైనా ఈ చట్టాలను తీసుకొచ్చేసిందా, మారుస్తామని చెప్పిన తర్వాత ఇంకా టైం తీసుకుని ఇంకా సమగ్రమైన ఇదేమైనా అధ్యయనం చేసి తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉందని వాళ్ళు ఏమైనా అభిప్రాయపడ్డారా? అది అందరిలో ఉంది. ఈవెన్ నా దగ్గర కూడా ఆ డౌట్ అనేది ఉంది. ఇన్ ద సెన్స్ మోడర్న్ టెక్నాలజీలు అడాప్ట్ చేసుకున్నారు, కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయలేదు. ఓకే, తర్వాత పోలీస్ యంత్రాంగానికి కూడా మోడర్న్ టెక్నాలజీని వాడమన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఫోరెన్సిక్ సైన్స్ గురించి చాలా ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలనేది చెప్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇక్కడ పోలీసు యంత్రాంగంలో లేదు. సో ఇవి కొంచెం ముందే ప్రిపేర్ అయి చేయాల్సిన పనులు ఉండే. గవర్నమెంట్స్ కూడా వాటి గురించి చేయలేదు. కొన్నిట్లలో గవర్నమెంట్స్ నోటిఫై చేయాల్సిన ప్రొసీజర్స్ ఉన్నాయి యాక్ట్ ప్రకారం, అవి ఇంకా నోటిఫై కాలేదు. ఈ లోపల ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది ఒక ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఈ కొత్త చట్టాలు పాత వాటి కంటే ఎంత భిన్నమైనవి, ఎంత ప్రత్యేకమైనవి? దీంట్లో వీళ్ళు చేసింది ఫస్ట్ ఏం చేశారంటే దాన్ని లాంగ్వేజ్ని సింప్లిఫై చేసినారు, అర్థమయ్యేటట్టు చేసినారు. కొన్ని ప్రొవిజన్స్ అప్పుడు బ్రిటిషర్స్కి వాళ్ళకి అవసరం ఉన్నట్టుగా ఆ సమయంలో పెట్టుకునే ఉన్నాయి కొన్ని, అవి ఇప్పుడు అవసరం లేదు. తర్వాత కొన్ని మారిన పరిస్థితులను బట్టి టెక్నాలజీతో చాలా సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది, వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి, వాటిని యూటిలైజ్ చేసుకొని ఎవిడెన్స్ని, కేసులను ఎలా ముందుకు తీసుకుపోవచ్చు అనే దానికి సంబంధించి ఇప్పుడు బలంగా దానిలో ఈ కొత్త యాక్ట్లో పెట్టినారు. ఓకే, సో ఇంప్రూవ్మెంట్స్ అన్నీ మోడర్న్ అవసరాలను బట్టి తీర్చిదిద్దినవి ఇవి. ఓకే, కానీ మీరు ఇలా అంటే నాకు సందేహం వస్తుంది. మీరేంటంటే సింప్లిఫై చేశారు వర్డ్స్ అని చెప్పేసి అని అంటున్నారు, కానీ మేబీ నార్త్ ఇండియన్స్కి ఈ పదాలు సుపరిచితమేమో, కానీ సౌత్ ఇండియన్స్కి స్పెసిఫిక్గా ఇప్పుడు ఐపీసీ అంటే చాలా చక్కగా ఉంది, అర్థమయ్యేలాగా ఉంది అందరికీ. ఈవెన్ ఇంగ్లీష్లో సైతం ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇప్పుడు ఈ పదాలు పలకడమే ఇబ్బందిగా ఉంది, వీటి అర్థాలు కూడా గోచరించట్లేదు అన్న అభిప్రాయం కూడా సామాన్యులకు ఉంది. ఈవెన్ నేను కూడా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను, కొత్తగా చూస్తున్నాం కాబట్టి. కానీ ఇది ఓన్లీ యాక్ట్లో పేర్లు మాత్రమే, లోపల ప్రొవిజన్స్ అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి. తర్వాత ట్రాన్స్లేషన్స్ ఎట్లాగో వస్తాయి, అన్ని లాంగ్వేజ్లలో ట్రాన్స్లేట్ అవుతాయి, ఆ ఇబ్బంది ఉండదు. లోపల ప్రొవిజన్స్లో సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడారు, పేర్లు మాత్రం సాంస్క్రిట్ నేమ్స్ ఇవి బేసికల్గా. సో మనకు కొంచెం ఐపీసీ అనే దగ్గర నుంచి వీటిలోకి రావటం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నుంచి వీటిలోకి రావటం కొంచెం టైం పడుతూ ఉంది. ఇప్పుడు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, అందరు ఐపీసీ అని అంటారు. అట్లాగే ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత, కొన్ని రోజులకి ఏమంటాము, బిఎన్ఎస్ఎస్ అంటాం.
బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ కోడ్ని సన్నిహిత అని అన్నారు. అవును. సో అది కొంచెం మనం అలవాటు చేసుకోవడానికి అంతే పెద్ద ఇబ్బంది. 4 సార్లు మాట్లాడితే అదే వచ్చేస్తుంది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లో ఏం కనిపిస్తున్నాయి స్పెషాలిటీస్ మీ అబ్జర్వేషన్ సో ఫార్? దాంట్లో ఎక్కువ మార్పులు రాలేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే మార్పులు ఎక్కువ వచ్చింది. ఓకే, సో ఐపీసీ అటు ఇటుగా బిఎన్ఎస్ తోటి ఈక్వల్ గానే ఉందండి. ఐపీసీలో పాత కొత్తది సేమ్, ఆల్మోస్ట్ ప్రొవిజన్స్ ఆల్ సేమ్ ఎక్సెప్ట్ ఫ్యూ చేంజెస్ ఆర్ మేడ్. ఫ్యూ ఫైన్ అనేదాన్ని కొంచెం ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినారు. విక్టిమ్, సంబడి ఈజ్ విక్టిమ్, సో అక్యూజ్డ్ని పనిష్మెంట్ ఇచ్చుడే కాకుండా పనిష్మెంట్తో పాటు ఫైన్ కెన్ ఆల్సో బీ ఇంపోజ్డ్. Fine is imposed. Once fine is imposed, fine will be given back to the victims, distributed to the victims. సో అట్లాంటి కొత్త ప్రొవిజన్ టెర్రరిస్ట్ గురించి ఫస్ట్ టైం ఇంక్లూడ్ చేసినారు. ఇట్లా కొన్ని కొత్త ప్రొవిజన్స్ ఏవైతే అవసరం ఉన్నాయో మోడర్న్ పరిస్థితులను బట్టి అంతే చేస్తున్నారు, కానీ మార్పులు మాత్రం ఎక్కువ లేవు. ఈ రాజద్రోహం అనే పదాన్ని ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఇంకా వాడుతున్నాం అని చెప్పేసి అనేక సందర్భాల్లో వార్తల్లో కూడా చూసాము, చర్చల్లో కూడా వచ్చాయి. ఇప్పుడు దాని బదులుగా దేశద్రోహం అన్న పదాన్ని చేర్చాము అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి దాని రాజద్రోహం అనేది మనకు ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే రాజరిక వ్యవస్థ దాన్ని దేశద్రోహం చేసినారు. సో అని కొంచెం మోర్ ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ పర్సన్ షుడ్ నాట్ కమిట్ అని. అంతేగాని దాంట్లో తీవ్రమైన మార్పు ఏం లేదు, దానికి దీనికి ఏం తేడా లేదు. దాని గురించి ఆలోచించాల్సిన వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే, మహిళలకు ఈ కొత్త చట్టాలు ఎలాంటి భద్రతనిస్తున్నాయి? ఎందుకంటే ఈ కొత్త చట్టాలు నిజానికి మహిళలను ఉద్దేశించి బాగా రిఫైన్ చేశారు అన్న ఒక వాదన బయట బాగా వినిపిస్తోంది. ఆ రకమైన మార్పు జరిగింది? రెండు మూడు రకాలు ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మహిళ మీద బలాత్కారం జరిగింది అనుకోండి, ఆ మహిళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడానికి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీని వాడుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు సో స్టేషన్కి రావాల్సి. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్. రెండోది డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు మహిళ మీద అత్యాచారం జరిగితే మోర్ గ్రేవ్ పనిష్మెంట్స్. 2 రకాల మహిళలను కేటగరైజ్ చేసినారు, మహిళ అబోవ్ 18 years, మహిళ బిలో 18 years, మైనర్ మేజర్ చేసి దానికి పనిష్మెంట్స్ తీవ్రంగా ఇండికేట్ చేసినారు. దాని ఫైన్ కూడా ప్రిస్క్రైబ్ చేసినారు. తర్వాత ఇప్పుడు పాక్సో యాక్ట్ అనేది అందరికీ తెలిసింది. వాటిలలో ఏం చేశారు, ఇప్పుడు ఎవిడెన్స్ క్యాన్ బి రికార్డెడ్, స్టేట్మెంట్స్ క్యాన్ బి రికార్డెడ్ బై వర్చువల్ హియరింగ్, ఆడియో వీడియో మెకానిజం వాడాలి అనేది కంపల్సరీ చేసినారు. అంతకుముందు అది లేకుండే. సో దీంతో ఏమైందంటే ఎక్కడైనా ఉండి వాళ్ళు ఇవి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఏమైందంటే పాక్సోకి స్పెషల్ కోర్ట్స్ పెట్టినా కూడా వాడికి ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ చేయలేదు. సో నార్మల్గా ఏమైందంటే విక్టిమ్ అక్యూజ్ని చూస్తే భయపడతారు, చిన్నపిల్లలు వాళ్ళు భయపడతారు, భయపడి ఎవిడెన్స్ ఇవ్వరు. ఎవిడెన్స్ ఇస్తే ఇంకేమవుతుందని వాళ్ళని చూడకుండా వేరేలాగా పెట్టి సెపరేట్గా ఎన్క్లోజర్లో పెట్టి వీళ్ళని వేరేలాగా పెట్టి తర్వాత అట్మాస్ఫియర్ కూడా కోర్ట్ అట్మాస్ఫియర్ లాగా కాకుండా వేరేలాగా క్రియేట్ చేస్తే వాళ్ళు ఓపెన్గా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అది ఆ ఉద్దేశం కొద్దీ చేసినా కూడా బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో ఇబ్బందులు జరిగినాయి బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేక. ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం దీన్ని ఆడియో వీడియో విజువల్ వాడుకుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సో మహిళలకి ఈ కొత్త చట్టాలు వెసులుబాటు ఇది చేశాయంటారు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, మీరు ఇందాక దీని గురించి ప్రస్తావించారు, పనిష్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫైన్ గురించి. చాలామంది ఎన్నో సందర్భాల్లో చాలా క్యాజువల్గా మాట్లాడుతూ కూడా నేను విన్నాను అనమాట. తీవ్రమైన నేరం జరుగుద్ది, 5,000 ఫైన్ కట్టండి అంటారు, లేకపోతే భయంకరమైన నేరం చేస్తారు, 10,000 ఫైన్ కట్టండి, లేకపోతే బెయిల్ మీద రిలీజ్ చేయండి అంటూ ఉంటారు. ఈ ఫైన్లు పెరగలేదు, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అదే 5,000, అదే 300, అదే 500. 5,000 కూడా లేదు, వాటిలో ఇంకా తక్కువ, ఇంకా లెక్క తక్కువ ఉంది. ఆ ఫైన్ కూడా వాటిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఆ ఫైన్ కూడా విక్టిమ్కి ఇవ్వాలన్నది ప్రొవిజన్ లేదు. ఇప్పుడు ఏం చేశారంటే ఫైన్లో ప్రిస్క్రైబ్ చేయలేదు వాట్ ఈస్ రీజనబుల్ అండ్ జస్టిఫైడ్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టెన్స్. దెన్ ఫైన్ షుడ్ బి ఇంపోజ్డ్ and that fine amount will have to be distributed to the victims. So that is గతంలో ఇది లేదు. మరి ఎంత అనేది ప్రిస్క్రైబ్ చేయకుండా ఎంత అని చెప్పి అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జ్ హస్ టు డిసైడ్ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఇన్ దట్ పర్టికులర్ కేస్. కానీ గతంలో అలా లేదు. మినిమం ఇంప్రిజన్మెంట్, మాక్సిమం ఇంప్రిజన్మెంట్, ఇంత మినిమం ఫైన్ ఆర్ ఇది అని చెప్పేసి ఆర్ అని చెప్పి చాలా తక్కువగా ఉంటుండేది. ఇప్పుడేమో ఫైన్ అండ్ ఫైన్. ఓకే, సో ఇన్ అడిషన్ టు ది కన్విక్షన్ sentencing the victim accused, fine also to be imposed. Okay, coming to the terrorism లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ఇలాంటి వాటిని ఎట్లా డిఫైన్ చేస్తారు? అది ఎక్స్పాండ్ చేశారు స్కోప్. వాట్ దే హావ్ డన్ ఇస్ 2 things. సపోజ్
if somebody abets terrorism, that person is also to be prosecuted and would be imposed a serious penalty. If some properties are acquired by virtue of this association, then those properties also can be seized. ఓకే, సో ఇంకా బాగా డిఫైన్ చేశారంటున్నారు. బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, కసబ్ ఉదంతము చిన్నపిల్లాన్ని అడిగినా తెలుసు, అండ్ మనకి ఆడియో వీడియో సాక్ష్యాలు సైతం కళ్ళ ముందున్నాయి. కానీ కసబ్కి పనిష్మెంట్ ఇవ్వడానికి వి టుక్ సో మచ్ ఆఫ్ టైం. బిర్యానీలు పెట్టి మేపీ ప్రభుత్వం ఏంటి ఇట్లా చేస్తుంది అని చెప్పేసి, కానీ చట్టాలు అలా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తే అంతకాలం వెయిట్ చేయడము, ఎందుకంటే టైం ఫ్రేమ్ కూడా ఏదో తగ్గించారు. చట్టాల గురించి, చట్టాలు అప్పుడు ఇప్పుడు తేడా లేదండి, అంటే టైం ఫ్రేమ్ ఇప్పుడు కొత్తగా పెట్టినారు. బట్ ప్రాబ్లమ్ ఈస్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ టేకింగ్ టైమ్ ఫర్ ట్రయల్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. నౌ దే హావ్ రెడ్యూస్డ్ దట్, దే హావ్ ఫిక్స్డ్ టైం లిమిట్. ఎందుకంటే అది నేను వస్తాను, మన దగ్గర లక్షల కొద్ది కేసులు. ఫస్ట్ చెప్తున్నా, ప్రొవిజన్ ఏంటంటే కంపల్సరీగా వితిన్ 60 days ఛార్జ్ షీట్ హ్యాస్ టు బి ఫైల్డ్. Once charge sheet is filed, trial has to commence. Once trial is over, arguments are advanced by the parties, then judgment has to be rendered within 30 days. Maximum, in exceptional circumstances, 15 days can be taken, more 15 days, 45 days. And the moment judgment is rendered, within 1 week, judgment has to be uploaded to the website of the court. So that means judgment should be ready within 45 days and then pronounced. And then it has to be given, the copy should be made available to public within 1 week. ఎంత అవసరం ఉండొచ్చు అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పటి వరకు పేరుకుపోయిన పెండింగ్ కేసెస్ని తొందరగా అట్లీస్ట్ కేసులు వాటిని ఫైన్ చేయడం. మన దగ్గర ఒక 650 ఏమో జ్యుడిషియల్ ఆఫీసర్స్ స్ట్రెంత్ ఉందండి. దాన్ని అట్లీస్ట్ డబుల్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రస్తావన ఎక్కడైనా వీటిలో తీసుకొచ్చారా? వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడలేదు. ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత బెయిల్ రావడం చాలా కష్టం ఇప్పుడు గతంతో పోలిస్తే అని చెప్పేసి అని అంటున్నారు. నిజమేనా అది? బెయిల్ రావడం అంత కష్టమా? అట్లేం లేదండి. లేదా? అదేం లేదండి. మరి ఎందుకు వచ్చిందంటారు బయటికి ఇది మాట? ఈసారి బెయిల్ రావడం చాలా కష్టము, అలాగే శిక్ష ఎక్కువ పడుతుంది, కఠినంగా పడుతుంది, ఎక్కువ జరిమానాలు, శిక్షలు కఠినంగా పడతాయి. శిక్షలు కఠినంగా, అదే సైడ్ శిక్షలు ఒకటి పెంచినారు. ఏది ఇప్పుడు రేప్ అని ఇటువంటివి మర్డర్ బై మోర్ దెన్ 5 people. సో పెనాల్టీస్ ఇంక్రీజ్ చేసినారు వేరియస్ క్రైమ్స్కి. బట్ బెయిల్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు ఫైల్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి టైం లిమిట్ పెట్టినారు పోలీసు వాళ్ళకి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేకపోతే దెర్ ఈస్ వన్ స్పెసిఫిక్ ప్రొవిజన్, ఇఫ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేదు బట్ ఈయన జైల్లోనే మగ్గిపోతున్నాడు, ఈస్ ఆల్రెడీ అండర్గాన్ అబౌట్ 2/3 ఆఫ్ ది పనిష్మెంట్ దట్ క్యాన్ బి ఇంపోజ్ టు దట్ పర్టికులర్ క్రైమ్ అండ్ ఈజ్ నాట్ ఎ ప్రోన్ అఫెండర్, ఫస్ట్ టైం he should be immediately released unconditionally. In fact, the officer should file an application for releasing him on bail. So that kind of provision is also made. ఈ కొత్త చట్టాలు ఆన్లైన్లో కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నట్టున్నాయి, అండ్ మీ దగ్గరికి ఆల్రెడీ ప్రతులు కూడా వచ్చి ఉంటాయి, మీరు బాగా అబ్జర్వ్ చేసే ఉంటారు, చదివే ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది వీటిని చూస్తుంటే? వేరే దేశాల నుంచి ఎక్కడి నుంచి అయినా ఏదైనా మోడల్ని ఎక్కడైనా తీసుకున్నట్టుగా అనిపించిందా, లేకపోతే ప్యూర్గా మనకి మాత్రమే సంబంధించి మనమే రూపొందించుకున్న చట్టాల కింద అనిపిస్తుందా, లేకపోతే పాత ఐపీసీ నుంచి ఏమైనా మాతృకగా తీసుకుని అందులోంచి ఏమైనా చేశారా? పాత ఐపీసీ ఇస్ ద బేసిస్, అది బేసిస్, దాన్ని బేసిస్ చేసుకొని మీరు అవసరం ఉన్న మార్పులు తీసుకొచ్చారు. ఎక్కడెక్కడైతే మార్పులు అవసరమో, ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చిందో అవి చేసినారు. ఎందుకంటే ఆర్థిక నేరాలకి ఇప్పుడు మన దగ్గర పెద్ద తీవ్రమైన శిక్షలు ఏమీ లేవు. అవును, ఏం 1000 కోట్లు ఇది చేసేసి ఎక్స్టెండ్ అయిపోతున్న వాళ్ళు, ఐపీ ఎత్తేస్తున్న వాళ్ళని బయట హాయిగా తిరుగుతుంటారు. వాళ్ళకి ఈసారి ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద ఎటువంటి చట్టాలని, అదే విదేశాల్లో అయితే హ్యాంగ్ చేసేస్తారు. సో అలాంటి చట్టాలు ఇప్పుడు ఏమొచ్చినాయి ఇక్కడ అని చెప్పేసి కొత్త దాంట్లో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. అక్వైరింగ్ ప్రాపర్టీస్ బై వర్చ్యూ ఆఫ్ కమిటింగ్ సమ్ క్రైమ్ స్పెషల్ ఎనాక్ట్మెంట్స్లోనే ఉండింది ఇంతకుముందు ఎకనామిక్, దాన్ని ఇప్పుడు స్పెషల్ ఇందులోకి తీసుకొచ్చినారు. సో ది ప్రాపర్టీస్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై వర్చ్యూ ఆఫ్ కమిటింగ్ సమ్ క్రైమ్, those properties can be seized and those properties can be sold. Now, one other provision is, once any property is seized, ఇంతకుముందు మొత్తం అడ్జుడికేషన్ అయిపోయేదాకా ప్రాపర్టీస్ని రిలీజ్ చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేసిన ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి. ప్రాపర్టీస్ ఏవైతే సీజ్ చేసినారో, సీజ్ చేసి విత్ ఇన్ 1 month those properties should be disposed of, wherever it should be disposed of, and they need not be kept with them.
సో ఆ వెసులుబాటు కూడా ఇప్పుడు వచ్చింది. సో ప్రాపర్టీస్ ఆటోమేటికల్గా వచ్చేస్తాయి. ఆడియో వీడియో రికార్డింగ్ ఏదైతే చేసినారో దాన్నే ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకొని ఆ డాక్యుమెంట్ సంబంధించిన ఆ ప్రాపర్టీస్ సంబంధించిన ఎవిడెన్స్గా చూపించుకోవచ్చు. ఓకే, అది ఈజ్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. సో అట్లాంటి మార్పులు చాలా తీసుకొచ్చినారు. సో టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుంది ఈ విషయంలో. బట్ అది అన్ని చోట్ల ఉందా లేదా మీరు అన్నట్టుగా? అదే ఇబ్బంది. ఎందుకంటే ఎవ్రీ నూక్ టు కార్నర్లో కూడా ఈ టెక్నాలజీ, వీడియో ఎవిడెన్సెస్, రికార్డింగ్ ఫెసిలిటీస్ అవి కూడా ఒక ఎవిడెన్స్ లాగా వాడాలి అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయడానికి క్రైమ్ సీన్ పోతాడు. అవును, he has to record even that also. Yes, and that has to be immediately uploaded also. Okay, so he can't keep it that. సో మ్యానిపులేషన్ ఇప్పుడు ఏం చేశారంటే మోస్ట్లీ అంటే రికార్డింగ్ వేరే రకంగా పాసిబుల్ కాదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫోన్ అనే వాడారు, సెల్ ఫోన్ అనే వాడారు. సో రికార్డింగ్ హాస్ టు బి డన్ ఇన్ సెల్ ఫోన్ ఓన్లీ, క్యాన్ బి డన్ ఇన్ సెల్ ఫోన్ ఓన్లీ. వీ హ్యావ్ బెటర్ ఎక్విప్మెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, బట్ యాజ్ ఆఫ్ నౌ సెల్ ఫోన్ అని అన్నారు. సో బెస్ట్ పాసిబుల్ మన దగ్గర ఏది ఉంటే దాంతో చేసేసి ఉన్నంత వరకు చేయాలి. ఓకే, జస్టిస్ నవీన్ రావు గారు, సిస్టమ్ ఎంతవరకు రెడీగా ఉందా, అంటే మన వ్యవస్థ ఎంతవరకు రెడీగా ఉంది టు యాక్సెప్ట్ దిస్ అండ్ అడాప్ట్ దిస్? బికాస్ నేను ఫస్ట్లో అన్నాను మీకు, ఎందుకు న్యాయవాదులే బయటకు వచ్చి ఎజిటేట్ చేస్తున్నారు. మరి న్యాయవాదులే దీన్ని ఇమ్మీడియట్గా లేరే యాక్సెప్ట్ చేయడానికి, సామాన్యులు నాలాంటి వాళ్ళు సామాన్యులు ఎట్లా యాక్సెప్ట్ చేసే పరిస్థితుంది, దానికి సిద్ధంగా ఉన్నారా? జనరల్గా ఒకటి ఏమవుతుందంటే సార్, ఎనీ చేంజ్ని ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దీంట్లో కూడా ఏమవుతుంది, అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక పర్టికులర్ సెక్షన్ ఈజీగా నోటికి చెప్పేటట్టు ఉంది, పలాని క్రైమ్ అన్నట్టు అలవాటు అయిపోయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీబడి నోస్ అబౌట్ దట్. అది పోయి ఇప్పుడు కొత్త ప్రొవిజన్స్ వచ్చినాయి. ఆ కొత్త ప్రొవిజన్స్కి అక్వెంటెన్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అంతేగాని కేవలం ఉత్త నెంబర్లతోనే అయినా కొద్ది రోజులతో అయితే పర్వాలేదు. ఇప్పుడు 420 ఉంది, చీటింగ్ అంటే 420 అంటే అందరికీ సుపరిచితం అయిపోయింది. ఇప్పుడు దాన్ని 318 అంటున్నాం. ఇప్పుడు 318 అంటే కేవలం నెంబరే మారిందా, లేకపోతే ఇంకా లోపల ఏమైనా ఇవి కూడా మారాయి? ఈ పర్టికులర్ 420 వచ్చేసరికి 318లో అంతవరకు పెట్టినారు. ఓకే, సో జస్ట్ వాటిని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది అంటారు అంతే. అదర్వైజ్ ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు ఇప్పుడు. ఆన్లైన్లోనే అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి, కోర్టుకు సంబంధించినవి కూడా. ఇన్ఫ్యాక్ట్ హైకోర్ట్స్లో అయితేనేమో ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్స్ కూడా అడ్వాన్స్ చేసుకోవచ్చు. చాలామంది మొబైల్లో ఫోన్ల నుంచి యాక్సెస్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ టెక్నాలజీని వాడుకోమని అంటున్నారు. ఆ టెక్నాలజీని అక్వైర్ చేసుకోవడానికి, వాడుకోవడానికి ఎవరికి పెద్ద ఇబ్బంది అవుతుందని అయితే నేను అనుకోను. ఓన్లీ థింగ్ ఈజ్ పోలీసుకు సంబంధించిన వరకు, పోలీస్ మెకానిజంకి వచ్చేసరికి వాళ్ళ దగ్గర కావాల్సిన టెక్నాలజీ ఉందా, ఏది రికార్డ్ చేయటం, రికార్డ్ చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేయడం. రికార్డ్ అంటే మామూలుగా సెల్ ఫోన్ పట్టుకొని ఇలా కాకుండా కరెక్ట్గా రికార్డ్ చేయాలి. లేదంటే ఎవిడెన్స్ కోర్టుకు వచ్చేసరికి దానికి ఎవిడెన్స్లో ఇబ్బందులు జరుగుతాయి. దాన్ని అప్లోడ్ చేయడానికి టెక్నాలజీ మీ దగ్గర ఉందా? అప్లోడ్ చేసినాక ఎక్కడికి అప్లోడ్ చేస్తారు? మ్యాజిస్ట్రేట్ కంటే మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆన్లైన్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇవి కొంచెం టైం పడుతుంది రావడానికి. సరే, ఈ వలస చట్టాలకు పాతరేస్తూ కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాయి. అవి ఎంత సమర్థంగా ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్తారు? బాగున్నాయి. ప్రొవిజన్స్లలో ఏమి ఇబ్బంది లేదు. చాలా వరకు అదే ప్రాక్టికల్గా మోడర్న్ టెక్నాలజీతో చాలా క్రైమ్స్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్ ఈజ్ ది crime now everybody is experiencing and facing the difficulty. సో సైబర్ క్రైమ్కి సంబంధించి అంటే ఫోరెన్సిక్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు ఇందులో. పెద్ద అఫెన్స్లలో కంపల్సరీగా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ పోయి ఫీల్డ్ మీద అనలైజ్ చేయాలి. అండ్ వాట్ ఎవర్ ఈ అనలైజెస్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఫోరెన్సిక్ సైన్స్కి టెక్నాలజీకి బాగా ఇంపార్టెంట్. ఓకే, సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ వీటి ద్వారా తొందరగా పరిష్కారం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ మెషినరీ హ్యాస్ టు బి ఎక్విప్డ్ విత్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ దే మస్ట్ హ్యావ్ ద టెక్నాలజీ అవైలబుల్ విత్ దెమ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. Rather every crime requires major crimes a forensic expert to go and then have ఫీల్డ్ ఇన్స్పెక్షన్. సో కొత్త చట్టాల వల్ల కోర్టులు, న్యాయవాదులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా పోలీసు, ఫోరెన్సిక్, ఇంకా టెక్నికల్ గాను ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ అంత ఫాస్ట్గా ఇవి ఎట్లా డెలివరీ అవుతాయి? ఐ వుడ్ సే ఫ్యూచరిస్టిక్ ప్రొవిజన్స్ అని అంటానండి వీటిని. అవునా? ఫ్యూచరిస్టిక్ ప్రొవిజన్స్. కాకపోతే ఏంటంటే రెడీనెస్ లేదు. ఈ రెడీనెస్ అనేది అందరూ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ షుడ్ హ్యావ్ బీన్ అలర్ట్ ఇన్ అడ్వాన్స్. సో దే షుడ్ హ్యావ్ been alert and did all the preliminary work. It appears that has not been done. In the judiciary lo kuda immediate atvanti steps తీసుకోలేదు.
మేబీ ఇంకా కొంచెం టైం ఇవ్వాల్సి వస్తున్నాం. బట్ మనకేమవుతుందంటే ఎంత టైం ఇచ్చినా కూడా లాస్ట్ మినిట్లోనే హరీ అప్ అవుతుంటాం, కానీ ప్రిపరేడ్నెస్కి ముందు అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోం. సో ఇందులో కూడా అదే పొరపాటు జరిగింది, ప్లాన్ చేసుకోవడం. బట్ దేర్ ఆర్ ఫ్యూచరిస్టిక్ ప్రొవిజన్స్, దే ఆర్ వెల్ మేడ్, ప్రాక్టికల్ and simplistic and more rigorous when severe punishments to be imposed, particularly against women, against children. There are a lot of provisions which deal with children. Suppose if somebody abuses the child, serious penalties are prescribed. The provisions are expanded to include anybody who is assisting somebody to kidnap a child, to abuse the child, prostitution, etc. Those things are more severe provisions are incorporated. So they are futuristic, I would say. అదేలేండి, ఎక్కడో చోట అయితే మొదలు పెట్టాల్సిందే. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామో లేదో తెలియదు, కానీ ఇలాంటి మార్పు వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే మీరు అన్నట్టు ఎక్కడో 100 ఏళ్ల క్రితం పాత చట్టాలను పట్టుకుని మనం ఇంకా వేలాడలేదు. ఇది క్రైమ్ రిపోర్టింగ్ ఉంది చూడండి. ఇంతకుముందు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రైమ్ రిపోర్ట్ చేయాలి. అవును, మనకి ఇప్పుడు టెక్నాలజీ అవైలబుల్ ఉంది. బై ది టెక్నాలజీ ఐ కెన్ సిట్ సమ్వేర్ in a remote place. If a crime is committed, I can report that committing of crime online. I can send a mail to the police department saying this was a crime is committed. What all I require to do is within 3 days I must go and sign and physically. So that provision is quite useful. Quite useful for somebody who is in a critical situation. సో మీకున్న అపారమైన అనుభవంతో చెప్పండి, ఈ కొత్త చట్టాలు డౌన్ ద లైన్ ఎప్పటిలోపులో మన లా యాజ్ వెల్ యాజ్ కామన్ మ్యాన్ అడాప్ట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది? I would say 3 months to అంతే, maximum 6 months, 3 months to 6 months. Okay. Adoption will not be a difficulty. As I said, practical problems are there. Those need to be attended to. Okay. They need to be answered. Okay. Due course of the time, ఇందులో ఏమైనా లోటుపాట్లు వస్తే మళ్ళీ వీటిని అమెండ్ చేసుకునే అవకాశం? Yes. Yes, always. Okay. It can be improved upon. ఓకే. సో ఇవి ఈజీలీ అడాప్టబుల్. ప్రజలు ఎవరు వరి కావాల్సిన లేదు. ఓన్లీ అర్థం చేసుకోవడానికి, కొత్త ప్రొవిజన్స్ అర్థం చేసుకోవడం, పర్టికులర్లీ ది క్రిమినల్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లలో అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు. మోడర్న్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేసినారు, మోర్ ట్రాన్స్పరెన్సీని ఇచ్చినారు పోలీసు యంత్రాంగానికి ఇన్వెస్టిగేషన్లో. మునుపర్వని లేకుండే ఇప్పుడు ఎవ్రీథింగ్ వీడియో రికార్డింగ్ అనేది పెట్టినారు. సో వీడియో రికార్డింగ్లో అన్నీ ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్గా అక్కడ ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారనేది తెలుస్తుంది. సో బాధ్యతలు ఎక్కువ పోలీసు వాళ్ళ మీద ఉన్నాయి. పవర్ ఉందని అనుకోవడానికి లేదు, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. మహిళలకు ఇంకొకటి అన్నారు కదా, ఇంకొకటి ఏం చేస్తున్నారంటే రాత్రిపూట మహిళలను అరెస్ట్ చేయకూడదు సంధ్యావందనం జరిగిన తర్వాత. ఫర్ ఎనీ రీజన్ కంపల్సరీగా అరెస్ట్ చేయాలనుకుంటే హయ్యర్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి విత్ స్పెసిఫిక్ రీజన్స్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్సో గివెన్ టు ఎ ఉమెన్. ఓకే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ జస్టిస్ నవీన్ రావు గారు. చాలా విషయాల మీద ప్రేక్షకులకి ఒక అవుట్లైన్ ఇచ్చే విధంగా మీ ఎక్స్పర్టైజ్ అండ్ థాట్స్ మాతో షేర్ చేసుకునేందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి TV9.